ఓకే. ఈ ఆక్వా రంగం జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో చూసుకున్నట్టయితే తిరోగమనం జరుగుతుంది అనడానికి మాత్రం ఎక్కడా మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆక్వా రంగం ప్రధాన ఆదాయ వ్యవస్థగా రూపొందినటువంటి పరిస్థితి. ఇవాళ చూసుకుంటే రోజు రోజుకి తీసుకట్టు అనేటటువంటి విధానంలో ఆక్వా రంగం ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ప్రభుత్వం దృష్టికి తేవాలని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా దాని బాధ్యత వహించి మొన్నటి రోజు ఉండిలో ఒక కార్యక్రమాన్ని చేపడితే ఎంత దారుణం అంటే వ్యవస్థ దెబ్బతింటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాకుండా పోతుంది. దీని నుంచి ఈ వ్యవస్థని ఆక్వా రంగాన్ని కాపాడాలి అని చెప్పి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి నాయకుల్ని నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఆక్వా మద్దతు ధర నుంచే చూస్తే మంత్రుల కమిటీ 240 రూపాయలు రికమెండ్ చేస్తే కేవలం ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి మద్దతు ధర చూస్తే 210 రూపాయలు ఉంది. అంటే కేవలం డైరెక్ట్గా జే ట్యాక్స్ వసూలు చేసుకోవడం కోసం తాడేపల్లి ప్యాలెస్కి ఆ మార్జిన్ మనీ అన్నదాన్ని, ఈ రెండింటికి ఉన్నటువంటి మార్జిన్ని తరలించడం కోసం ఆక్వా రైతులు పొట్టలు కొట్టి ఈవేళ ఈ మద్దతు ధరను ప్రకటించడం అన్నది కూడా శోచనీయం. మరి దాన్నే డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ని తప్పుగా ఎంచి ఇవాళ కేసులు పెట్టినటువంటి సందర్భం. ఇలా మరి దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తాం. రొయ్యల రైతుల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మరొక్కసారి మరి ఒక రైతు ఈతి బాధలు తెస్తున్నటువంటి వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక ఆక్వా రైతులే కాదు, ధాన్యం రేటు ఇవాళ తొలకరి ధాన్యం వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మద్దతు ధర కొనేటటువంటి నాదుడు లేడు. రకరకాలైనటువంటి నియమ నిబంధనలు పెట్టి ఏదైతే మరి రైతు భరోసా కేంద్రాల నుంచి కొనాలి అని చెప్పి పెట్టడం ఒకటి. రెండోది వాలంటీర్ల సెలక్షన్. ఇక్కడ రైతు యొక్క ధాన్యాన్ని వాలంటీర్ల ఒప్పుదలతోటే మరి తీసుకునేటటువంటి వ్యవస్థను ఏదైతే పెట్టారో ఇది చాలా పార్షియల్గా గ్రామాల్లో వ్యవహరిస్తున్నటువంటి తీరుంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ రాజకీయ పార్టీలు నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా ఎంచుబడి చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను ఇక్కట్టిపాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తీరా కొన్నారే అనుకోండి, గత దాల్వా సీజన్లో అమ్మినటువంటి ధాన్యం రైతులకు డబ్బులు కూడా ఇవాళకి రమారమి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 2000 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి రేపు ఈ ధాన్యం కొనుగోలు కొన్న తర్వాత కూడా మరి 21 రోజులకి ఇస్తానంటున్నారు. ఎక్కడ గతంలో దాఖలాలు లేవు. 4 మాసాలు 5 మాసాలు అయినటువంటి పరిస్థితి ఉంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని వెలుసుబాటు పొందడం కోసం ఇవాళ ధాన్యం కొనుగోలు అంతా కూడా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించి ఆ వచ్చేటటువంటి డబ్బుని రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులకు వెలుసుబాటు కలిగించుకోవడానికి వాడుకోవడానికి తాత్కాలికంగా ప్రయత్నంలో భాగంగానే కనిపిస్తుంది. ఇది జనరల్గా ఏంటంటే మరి రైతులు ధాన్యం ప్రభుత్వం కొనేటటువంటి స్తోమత ఉన్నటువంటి ధాన్యాన్ని అవసరం మేరకు కొనవచ్చు. మిగిలిన ధాన్యం ఏదైనా ఉన్నట్టయితే ప్రైవేట్కి అమ్ముకునేటటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.
మరి ఆ రకంగా కానప్పుడు మద్దతు ధర నిలబడేటటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ ఉదాహరణ చూసుకుంటే ప్రైవేటు వాడైతే మరి 75 కేజీల బస్తానే సుమారు 2,000 రూపాయల దాకా కొనేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అటువంటి పరిస్థితి నుంచి 1,500 రూపాయలకే, అది కూడా నెంబర్ 1 అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి, రేట్ ఇచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం కనపడుతుంది. ఎక్కడ మద్దతు ధరను కూడా నిలబెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వ వ్యవహార శైలి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక టమాటా రైతులు, మరి ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అన్నది ఎక్కడి నుంచి ఏమైపోయిందో నాకైతే అర్థం కావట్లే. ఈ టమాటా అన్నది ప్రతి సంవత్సరంలోని కూడా రైతు ఎప్పుడోకప్పుడు ఈ సంక్షోభంలో పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి శాశ్వత పరిష్కారాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద మరి ఖచ్చితంగా కూడా మరి టమాటాను రైతును పరిరక్షించడానికి ఒక వ్యవస్థను రూపకల్పన చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఉంది. అవసరం అనుకుంటే ప్రభుత్వం దీని మీద మరి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమ ద్వారా జ్యూస్ను తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ఆలోచనలు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది అని, టమాటా రైతులు మాత్రం ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఆ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అన్నదాన్ని ఇమీడియట్గా రిలీజ్ చేసి మరి రైతులు ప్రభుత్వమే బాధ్యత వహించి టమాటాను కొని రైతులు రేటును స్థిరీకరణ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈనాడు రైతు పరిరక్షణ అన్నదాన్ని ప్రధానంగా తీసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా వ్యవసాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యత వహించి అసలు హౌ టు గో, ఈ పండిన పంటను ఏ రకంగా మనం రైతుకు గిట్టుబాటు ధర అందించేటటువంటి విధానంలో తీసుకెళ్ళాలి అన్నదాని మీద మరి కనీసం వర్క్షాపులన్నా పెట్టి రైతు యొక్క భాగస్వామ్యాన్ని ఇచ్చి ఆ వర్క్షాపుల్లో రైతు ఆలోచనలకు అనుగుణమైనటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు ఆ రకంగా తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మాత్రం దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని రైతుని పరిరక్షించడానికి, రైతుకి ఒక గిట్టుబాటు రావడానికి లాభదాయకమైనటువంటి వ్యవస్థను రూపకల్పన చేయడానికి తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో బాధ్యత తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరొకసారి డిమాండ్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి మనసు పెట్టి ఆలోచన చేయి. ఈనాడు ఉన్నటువంటి ఆక్వా రైతులను పరిరక్షించడానికి కానీ, ధాన్యం రైతులను పరిరక్షించడానికి కానీ, టమాటా రైతులను పరిరక్షించడానికి కానీ, దీనికంటే దారుణం ఏంటంటే పామాయిల్ రైతు ఆల్ ఆఫ్ ది సడన్ 50% పడిపోయింది రేటు. దాన్ని కూడా ఇవాళ బాధ్యత తీసుకుని ప్రభుత్వం రేటుని సరళీకృతం చేయాలి. ఖచ్చితంగా ఈ అన్నిటి మీద కూడా ఆలోచన చేసి రైతును పరిరక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.